మంథా తుఫాను ప్రభావంతో ఇవాళ నుంచి 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ కాకినాడ కావచ్చు, ఇటు అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా, ఇటు కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో, ఇటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. ఇక రేపు ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది, అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉంది? పవన్ మోందా తుఫాన్ నేపథ్యంలో మొత్తం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఉమ్మడి కృష్ణ అలాగే గుంటూరు జిల్లాలకు సంబంధించింది కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సముద్రం తీర వెంబడి ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు అబినిగడ్డ, నాగాలంక, కోడూరు, మచిలీపట్నం, కుర్తివెన్ను, మంగినపూడి బీచ్, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా బీచ్ సమీపంలోని ప్రాంతవాసుల అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎక్కడైతే ఏ ముప్పుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఇప్పుడే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వాతావరణం కొంత మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే తుఫాను ప్రభావం ఇంకా కొద్దిసేపట్లో ఉందన్న నేపథ్యంలో మొత్తం కూడా అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక కాకినాడకి దాదాపు 580 కిలోమీటర్ల కేంద్రీకృతమైందని కూడా అది మొత్తం కూడా పయనిస్తుందని చెప్తున్నారు. అయితే రేపు ఉదయానికి అది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే తీరం దాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే దాటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చూస్తే కనుక దాదాపు తీరం దాటే సమయంలో దాదాపు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అటు ఈ టెలిఫోన్ స్తంభాలు కావచ్చు, లేదా కరెంట్ స్తంభాలు కూడా మొత్తం కూడా పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అదనంగా కరెంట్ స్తంభాలు వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా సెలవులు కూడా రద్దు చేసి వాళ్ళందరూ కూడా విధుల్లో ఖచ్చితంగా 24/7 మొత్తం కూడా హాజరవ్వాలని చెప్పి ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు మొత్తం కూడా అందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అటు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంతా మొత్తం కూడా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫీస్లో ఉండి మొత్తం కూడా ఇప్పటికప్పుడు 24/7 అక్కడ మొత్తం కూడా అధికారులను మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 13, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 13 మొత్తం కూడా వివిధ ప్రాంతాలకైతే డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. ఎటువంటి విపత్కరమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా అటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రధానంగా చూస్తే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మొత్తం కూడా 24/7 మొత్తం కూడా మానిటరింగ్ చేసుకుని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా మచిలీపట్నం కేంద్రంగా మొత్తం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ పూర్ణ. థ్యాంక్స్.